పోలికలు. వెళ్ళిన పని ఏమైంది అని భర్తకు మంచినీళ్ళు అందిస్తూ పార్వతమ్మ అడిగింది. రాజేశం మంచినీళ్ళు తాగి, వాళ్లకు మన రాగిణి నచ్చింది, అయితే 10,000 కట్నం కావాలని పట్టుబడుతున్నారు అన్నాడు. ఈ మాట విని పార్వతమ్మ నోరు వెళ్ళబెట్టింది. వాళ్లకు రాగిణి ఒక్కతే సంతానం, పెద్ద అందగత్తె కాదు, సర్వసాధారణంగా ఉంటుంది. రాగిణి పుట్టినాటి నుండి రాజేశం ఆమె పెళ్లి కోసం కూడబెడుతూ వచ్చినదంతా కలిపి 5,000. రాగిణికి 2-3 సంబంధాలు చూశారు, కానీ వారికి పిల్ల అంతగా నచ్చలేదు. ఇప్పుడు చూసిన సంబంధానికి పిల్ల నచ్చింది కానీ ఇచ్చుకోలేనంత కట్నం అడుగుతున్నారు. రాగిణి అక్కడే ఉండి తల్లిదండ్రుల సంభాషణ విని, కట్నం కోసమే పెళ్లి చేసుకునే మనిషి నాకక్కర్లేదు అన్నది కోపంగా. నువ్వు నోరు మూసుకుని అవతలకు పో అని కూతుర్ని కసిరింది పార్వతమ్మ. తర్వాత ఆమె తన భర్తతో, వీళ్లకు పిల్ల నచ్చింది, మనం డబ్బు కోసం చూస్తే ఈ సంబంధం కాస్త తప్పిపోతుంది, ఇక దానికి ఈ జన్మలో పెళ్లి కాదు అన్నది. అలా అని నన్నేం చేయమంటావు, ఏ ఇంటికైనా కన్నం వేయనా అన్నాడు రాజేశం చిరాకుగా. ఇద్దరూ చాలాసేపు తర్జన భర్జనలు జరిపారు, కానీ మరో 5,000 ఎక్కడి నుండి తేవాలో తేల్చుకోలేకపోయారు. ఈ లోపల బాగా చీకటి పడిపోయింది. ఇంతలో ఎవరో వీధి తలుపు తట్టారు. రాజేశం వెళ్ళి తలుపు తీసి చూస్తే బయట ఎవరో కొత్త మనిషి నిలబడి ఉండి, సుబ్బయ్య శ్రేష్ఠి ఈ పెట్టెను మీకు ఇవ్వమన్నాడు, ప్రస్తుతం 8,000 రూపాయల నగలే పంపుతున్నాడట, శ్రేష్ఠికి ఏమైనా చెప్పమంటారా అంటూ ఒక పెట్టె అందించాడు. రాజేశానికి అంతా అయోమయంగా ఉన్నది. సుబ్బయ్య శ్రేష్ఠిని అతను ఎరుగడు. ఏ సుబ్బయ్య శ్రేష్ఠిని పంపించాడు అని అతను కొత్త మనిషిని అడిగాడు. కొత్త మనిషికి రాజేశం మాటలలో అనుమానం వచ్చినట్టు కనబడింది. అతను ఒకసారి ఇంటి ముందున్న రావి చెట్టును చూసి, రావి చెట్టు ముందున్న ఇంట్లో నారాయణకు ఇచ్చి రమ్మన్నాడు, ఇంతకు మీరు నారాయణ కారా అని అడిగాడు. రాజేశం నోరు తెరిచే లోపల అతను వెనకనే ఉన్న పార్వతమ్మ కల్పించుకుని, నువ్వు రావాల్సిన ఇంటికి వచ్చా బాబు, నిజానికి సుబ్బయ్య శ్రేష్ఠి నిన్ననే నగలు పంపించి ఉండాల్సింది, ఆలస్యం ఎందుకయిందో కనుక్కో అన్నది తెలివిగా. అలాగే అని చెప్పి ఆ మనిషి వెళ్ళిపోయాడు. రాజేశం చెప్పున తలుపు మూసి పెట్టె తెరిచాడు. పెట్టెలో కళ్ళు మిరుమిట్లు గొలిపే నగలు ఉన్నాయి. 8,000 ఖరీదు చేసే నగలు. అమ్మాయి పెళ్ళి అయిపోయినట్టే అని ఆనందంగా అన్నది పార్వతమ్మ. నగలు ఎవరివో, నా పెళ్ళి ఎలా జరుగుతుంది అన్నది రాగిణి గుమ్మంలో నిలబడి అంతా చూస్తూ. నువ్వు నోరు మూసుకుని అవతలికి పో అని కసురుకుని కూతురిని లోపలికి పంపించేసింది పార్వతమ్మ. దేవుడు మనని కరుణించి కూతురి పెళ్ళి చేసుకోమని ఈ నగలు పంపాడు. 2 రోజుల్లో వీటిని కరిగించి అమ్మేస్తాను అన్నాడు రాజేశం. దేవుడు అవకాశం అయితే ఇచ్చాడు కానీ దాన్ని మనం ఉపయోగించుకోవద్దు. తెల్లవారేసరికి సుబ్బయ్య శ్రేష్ఠికి ఆ నగలు అందవలసిన చోట అందలేదని తెలిసిపోతుంది. రేపు ఆ మనిషి వచ్చి అడుగుతాడు, అప్పుడు ఏం చేద్దాం అన్నది పార్వతమ్మ. నిజమే, ఒక పని చేద్దాం, నేను నగల పెట్టి పెరట్లో పాతి పెడతాను, ఎవరైనా వచ్చి అడిగితే మాకేమీ తెలియదని చెబుతాము, వాడు నగల పెట్టె తెచ్చి మనకి ఇవ్వడం ఎవరు చూశారు గనక అన్నాడు రాజేశం. తర్వాత భార్యాభర్తలు నగల పెట్టెను తీసుకుపోయి పెరట్లో కొబ్బరి చెట్టు కింద పూడ్చిపెట్టారు. తెల్లవారి ఎవరో వచ్చి కేకలు పెట్టసాగారు. భార్యాభర్తలు ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ముందు గదిలోకి వచ్చారు. క్రితం రాత్రి నగలు పెట్టె తెచ్చిన మనిషి గుమ్మంలో నిలబడి ఉండి ఎంతో ఆందోళన పడే ముఖంతో, ఎంత మోసం, ఎంత దగ, నారాయణ పేరు చెప్పి నగల పెట్టె తీసుకుంటారా, అది పక్క వీధి నారాయణది, శ్రేష్ఠి నా పీక మీద కూర్చున్నాడు, మర్యాదగా నగల పెట్టి ఇచ్చేయండి అన్నాడు. పొద్దున్నే తాగి వచ్చి ఏమిటి రచ్చ అన్నాడు రాజేశం నిబ్బరంగా. పిచ్చివాడేమో, తలుపు మూసేసి రండి అన్నది పార్వతమ్మ.
ఆ మనిషి రెచ్చిపోయి గొంతు హెచ్చించాడు. రాజేశం అతని లక్ష్య పెట్టకుండా, నువ్వు చీకట్లో ఆ నగలు పెట్టి ఎవరింట్లో ఇచ్చావో ఏమో, మాకేం తెలియదు. శుభమానని మా అమ్మాయి పెళ్లి పనులు ప్రారంభించబోతుంటే తెల్లవారకుండానే ఇదేం గొడవ అన్నాడు. పార్వతమ్మ అతనికి వంతు పలికింది. మీకు ఆ శ్రమ తప్పింది, ఈ పెళ్లి జరగదు అంటూ స్తంభం చాటు నుండి పెళ్ళికొడుకు తండ్రి యువతలకు వచ్చాడు. అతను చూసి భార్యాభర్తలు తెల్లబోయారు. ఆయన ఇలా అన్నాడు, మాకు కట్నం దమ్మేడి కూడా అవసరం లేదు. మాకు కావలసినది కుటుంబ గౌరవము సంప్రదాయమును. మీ గుణగుణాలు నైజము తెలుసుకోవాలనే అంత కట్నం కోరి గిల్టు నగలతో నాటకం ఆడించాను. మీ అసలు బుద్ధి తెలిసిపోయింది. మీరు డబ్బు కోసం గడ్డి తినే రకం. మీ పిల్లకు కూడా మీ పోలికలే వస్తాయి. అటువంటి అమ్మాయిని మేం చేసుకోం. అకస్మాత్తుగా రాగిని బయట నుండి లోపలికి వచ్చి ఆపండి. మీ వాదనకు అర్థం లేదు. తల్లిదండ్రుల ముఖము పిల్లలకు వస్తాయేమో గాని బుద్ధులు రానవసరం లేదు. మా వాళ్ళు నిద్రలేస్తే వీలు పడదని చీకటితోనే లేచి నగలు పెట్టెను రక్షక భటులకు అప్పగించి వస్తున్నాను. మీ గిల్టు నగల పెట్టెను వారి నుండి తీసుకోండి. ఈ పెళ్ళి జరగకపోతే మాకు జరిగే నష్టమేమీ లేదు అంటూ గబగబా లోపలికి వెళ్ళింది. రాజేశం పార్వతమ్మ నోరు మెదపలేకపోయారు. పెళ్ళికొడుకు తండ్రి తల ఉంచుకుని వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రం రాగిని మొక్కలకు నీరు పోస్తుండగా పెళ్ళికొడుకు అక్కడికి వచ్చి, మా నాన్న అలా నాటకం ఆడిన సంగతి నాకు తెలియదు. మీకు జరిగిన అవమానానికి క్షమాపణలు చెప్పుకుందామని వచ్చాను. నువ్వు క్షమించగలిగితే నిన్ను పెళ్ళాడటానికి నేను ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. రాగిని ఏమీ చెప్పకుండా సిగ్గుతో తల వంచుకున్నది. ధన్యవాదములు.